Hi everyone, welcome back to my channel and welcome back to another video. June 24, 2024 రోజున గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి సూచనల మేరకు గౌరవ డిఓ గారు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 24 జూన్ రోజు మధ్యాహ్నం సెషన్లో పిల్లలకు నచ్చిన స్టోరీస్లో అలాగే వాళ్ళకి నచ్చిన సన్నివేశాలని డ్రాయింగ్ చేసి వాటి ఆధారంగా స్టోరీ చెప్పడం అన్నమాట. పిల్లలు ఏదైనా స్టోరీ అనుకొని దాన్ని బేస్ చేసుకొని డ్రాయింగ్ వేయాలి. డ్రాయింగ్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని స్టోరీ చెప్పాలన్నమాట. ఇది ఆ ఉత్తర్వుల సారాంశం. సో ఆ రోజు పిల్లల డ్రాయింగ్కి అవసరమైన అన్ని మెటీరియల్ తీసుకెళ్ళిన స్కెచ్ పెన్స్, క్రేయాన్స్, మార్కర్ పెన్స్, ప్రతి పిల్లవాడికి ఒక్కొక్క వైట్ పేపర్ ఇచ్చిన. ఫస్ట్ ఆ థీమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఏదైనా ఒక స్టోరీని అనుకొని మీకు తెలిసిన స్టోరీ కానీ లేదైనా మీ ఫ్రెండ్స్ ద్వారా డిస్కస్ చేసిన స్టోరీ కానీ దానిలో ఉన్న సన్నివేశాలని డ్రాయింగ్ చేసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ స్టోరీని. పిల్లలందరూ చాలా బాగా డ్రాయింగ్ చేసిర్రు. కొద్దిమంది పిల్లలకి ఏ ఐడియా రాలేదు అంటే వాళ్ళకి స్కూల్లో ఉన్న స్టోరీ బుక్స్ ఇవ్వడం జరిగింది. వాటిని చూసి వాళ్ళకు గుర్తుకొచ్చిన థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. పిల్లలందరూ చాలా యాక్టివ్గా డ్రాయింగ్ చేసిర్రు. అప్పుడు మనం స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు చేసిన డ్రాయింగ్స్. ఇంకా కొంచెం ట్రైనింగ్ ఉంటే సూపర్ డ్రాయింగ్ చేస్తారు. పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసిర్రు. వాళ్ళు ఒకరినొకరు డిస్కస్ చేయడం, ఒక టీం వర్క్ లాగా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఆ థీమ్ అర్థం కాకుండా మ్యాక్సిమం ట్రై చేసిర్రు. ఇంకా కొంచెం మంచి ట్రైనింగ్ ఇద్దాం, మంచి పెయింటింగ్ కానీ డ్రాయింగ్ చేసే విధంగా కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్లలే కాకుండా డిమ్గా ఉన్న పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసారు. డ్రాయింగ్ అంటే మామూలుగా చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా ఇలా థీమ్ని ఆలోచించేయమన్నప్పుడు కొంచెం ఆలోచించారు వాళ్ళు. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా కొన్ని మంచి ప్రాక్టీస్ ఇస్తే మంచి మంచి స్టోరీస్ కానీ ఆ సీన్స్ కానీ డ్రా చేస్తారు. కొంతమంది పిల్లల ఆ స్టోరీ ఎక్స్ప్రెషన్ అయితే చాలా సూపరు. కొన్ని చూద్దాం. దీనిలో ఒక ఇద్దరు పిల్లలు చెప్పిన స్టోరీస్ని షూట్ చేసిన. అందరు బాగా చెప్పారు, కానీ ఇద్దరు పిల్లలు అయితే కొంచెం వాళ్ళు చేసిన డ్రాయింగ్కి బేస్ చేసుకొని స్టోరీ చెప్పారు. వాళ్ళ డ్రాయింగ్స్ అట్లాగే వాళ్ళ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఒక రైతు ఒడ్డు మీద నడుస్తుండగా ఒక అగ్గిలో కాలుతున్న పాము కనిపించింది. పాపం పాము కాలిపోతుందని కట్టెకు సంచిని కట్టి దాంట్లకు సొల్లిచ్చి వదిలిపెడతాడు. వదిలిపెట్టిన పాము తిన్నగా వెళ్ళకుండా రైతుని కరిచి చంపేసి వెళ్తుంది. దీని ద్వారా నువ్వు ఏం గ్రహించినావు? ఒక చెడ్డ వాళ్ళని దూరం పెట్టాలి. చెడ్డ వాళ్ళకు మనం మంచి చేసిన వాళ్ళు మనకు చెడ్డ చేస్తారు. కొన్ని కుండలో కొన్ని నీళ్ళు ఉంటాయి. అప్పుడు పక్కన రాళ్ళు ఉంటాయి. కుండలేసి నీళ్ళు పైకి అందించుకున్నది. అప్పుడు నీళ్ళు తాగింది. దాని దాహం తీరిపోయింది. వెరీ గుడ్, క్లాప్స్.